నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు జిల్లాను కుదిపేసినటువంటి బాలికకు సంబంధించినటువంటి గ్యాంగ్ రేప్ ఏదైతే ఉందో, సో మురకంబట్టు పార్కులో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ను చిత్తూరు జిల్లా పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని ఇక మీదటి ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ కోసము చేతులకు బేడీలు వేసి, సో పోలీస్ కార్యాలయం నుంచి కోర్టు వరకు బేడీలు వేసి లాక్కుంటూ జనాల ముందరనే తీసుకెళ్లడం గమనార్హం. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు నిందితులు, ఈ బ్లూ షర్ట్ లో ఉండే ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పోలీసులు. ఈ ముగ్గురు యొక్క ప్రవృత్తి ఏంటంటే, పార్కుల్లో ఎవరెవరు ప్రేమించుకుంటా ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు తీసి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసి వాళ్ళ దగ్గర నుంచి నగదు దోచుకోవడం వాళ్ళ ప్రవృత్తి. సో ఇందులో ఒక అతని మీద ఇంతకు ముందే ఈవ్ టీజింగ్ కేసుకు సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. అదేవిధంగా మరొక వ్యక్తి వైన్ షాప్ లో పనిచేస్తూ గతంలో బ్లాక్ లో మద్యం అమ్మినటువంటి కేసులో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సో ఈ ముగ్గురిని అయితే కేవలం 48 గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టు ముందుకు హాజరుపరిచారు. అదేవిధంగా వాళ్లకు రిమాండ్ కూడా విధించారు. సో పోలీసులు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బేడీలు వేసి పబ్లిక్ గా తీసుకొని పోవడాన్ని చిత్తూరు జిల్లా ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్లకు పబ్లిక్ గా శిక్ష విధిస్తేనే కొంచెం అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా ఇలాంటి పనులు ఇంకొకసారి చేయడానికి భయపడతారు అనేటువంటి వాదన కూడా వినపడతా ఉంది. ఇక్కడ చూడండి, జిల్లా కేంద్రం చిత్తూరులో బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశం పూర్తయ్యాక ఇక్కడ కొసమెరిపోయిందంటే, వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తా ఉంటే మళ్ళీ ఇంకొక పార్కులో వెళ్ళి అదే పనిలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. ఇక్కడ చూడండి, వాస్తవంగా ఇది జరిగింది ఎక్కడ? మురకంబట్టు, చిత్తూరు మురకంబట్టు పార్కులో జరిగితే వీళ్ళు తప్పించుకుంటే వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు మొదలు పెడితే వాళ్ళని ఎక్కడ పట్టుకున్నారంటే, శుక్రవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు చిత్తూరు నగర పరిధిలోని చెన్నమ్మగుడిపల్లె రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ట్రాక్ వద్ద మురకంబట్టుకు చెందిన మహేష్ 21, అదే అగ్రహారానికి చెందినటువంటి కిషోర్ 31, మంగసముద్రానికి చెందినటువంటి హేమంత్ 27లను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళను అరెస్టు చేయడము, మీడియా ముందుకు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, చేతులకు బేడీలు వేసి ఇలా పబ్లిక్ గా తీసుకుని వెళ్తున్నారు. సో బేడీలు వేసి రోడ్డుపై నడిపించి ముగ్గురు నిందితులకు పోలీసులు సరికొత్త శిక్ష విధించారు. మీడియా సమావేశానికి హాజరయ్యాక వారిని డిపిఓ కార్యాలయం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కోర్టు వరకు బేడీలు వేసి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పార్కుల వద్ద పటిష్ట బందోబస్తు. ఈ ప్రేమించుకునే వాళ్ళు ఏదో ప్రేమించుకుంటారు, కనీసము జనసంచారం ఉండే చోట ప్రేమించుకోండి, లేకపోతే ఇలాంటి వాళ్ళ బారిన పడితే వాళ్ళు మీ ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారు, మీ దగ్గర నుంచి నగదైతే కూడా కొట్టేస్తారు. మొత్తానికి చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఈ రేప్ కేసు ఏదైతే ఉందో దాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించడం జరిగింది. ఛేదించి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడము, అదేవిధంగా రిమాండ్ కు తరలించడం కూడా జరిగింది. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.